హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, మీకోసమే వచ్చేసాను నేను మీ వివేక్. ముందుగా అందరికీ కూడా శివారెడ్డి లాజిక్స్ ఇప్పుడు కాంపీట్ మైండ్స్ అయింది. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ కూడా కాంపీట్ మైండ్స్ కి స్వాగతం, సుస్వాగతం. 15 జూన్ సాయంత్రం 5 గంటలకి ఒక భారీ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ భారీ అనౌన్స్మెంట్ దేనికి సంబంధించి అయి ఉండొచ్చు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి జీవితాల్లో ఒక మలుపును తీసుకువచ్చే ఒక కార్యక్రమాన్ని కాంపీట్ మైండ్స్ ప్రారంభించబోతోంది. దాని గురించి ఆ శుభవార్తని మీ అందరితో పంచుకోవాలి అని కాంపీట్ మైండ్స్ ఈ బిగ్ అనౌన్స్మెంట్ చేస్తోంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వండి, లేదు స్టేట్ గవర్నమెంట్ జాబ్ అవ్వండి, ఏదైనా సరే ఒక్కటి అని లేదు. దేర్ ఆర్ సో మెనీ వేరియస్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ డే టు డే బేసిస్. ఒక చోట ఏదో బ్యాంక్ ఎగ్జామ్ జరుగుతుంటే ఇంకో చోట ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ జరగడం, గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ గందరగోళంలో పడిపోయి వాళ్ళ గోలును మర్చిపోతారు, గోళంలో పడిపోయి గోలును మర్చిపోతూ ఉంటారు అనమాట. ఈ గందరగోళంలోంచి వాళ్ళ గోలుని ఐడెంటిఫై చేసి ఆ గోల్ వైపు అడుగులు వేయడం కోసమే ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతుంది కాంపీట్ మైండ్స్. ఇంతకీ అది ఏంటి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. వెల్, వచ్చిందే చెప్పడం కోసం, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పండి. సో ద థింగ్ ఇస్, కాంపీట్ మైండ్స్ బ్రింగ్స్ యూ ద ఫ్రీ జాబ్ అలర్ట్స్. ఫ్రీ జాబ్ అలర్ట్స్ అంటున్నారు, ఇది భారీ అనౌన్స్మెంట్ ఏంటి మాస్టర్ అని మీరు అనొచ్చు. వెల్, నేను ఇంకా వివరాల్లోకి వెళ్ళదు, మీరు ఇప్పుడే ఫస్ట్ సీన్ మాటగా చూస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి యూపీఎస్సీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, ఎఫ్కాట్ అవ్వచ్చు, ఇలా ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. అలానే మనం బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేస్తే ఇటు ఎస్ఓ అని, అటు పిఓ అని, ఇటు క్లర్క్ అని, అటు అసిస్టెంట్ అని, ఏదో ఒక బ్యాంక్ ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇవన్నీ జస్ట్ కొన్నే, మనం లెక్క కట్టుకుంటూ పోతే లిస్ట్ ఎండ్లెస్ గా ఉంటుంది. అలానే పోనీ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గరికి వచ్చేసాం అనుకోండి, గ్రూప్ 1 అని ఒకళ్ళు, గ్రూప్ 2 అని ఇంకొకళ్ళు, మళ్ళీ పోనీ గ్రూప్ 1 అన్నారు, ఒకళ్ళేమో ప్రిలిమ్స్ అంటారు, ఇంకోళ్ళేమో మెయిన్స్ అంటారు, ఇంకోళ్ళేమో ఫస్ట్ స్టేజ్ అంటారు, ఇంకోళ్ళేమో సెకండ్ స్టేజ్ అంటారు. ఇట్లా ఏది గుర్తు పెట్టుకోవాలి, ఏది తర్వాత రాసి పెట్టుకోవాలి, దేనికి అప్లై చేయాలి, దేనికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ ఎగ్జామ్ ముందు వస్తుంది, ఏ ఎగ్జామ్ వెనకాల వస్తుంది, అమ్మో బాబోయ్ తలుచుకుంటే నాకు ముందు భయం వేస్తుంది. అందరూ ఇలానే ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. మీ సిచ్యువేషన్ మొత్తం కూడా పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ తీసుకొచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక్క కాంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే చాలు, నా లైఫ్ సెట్ అనేలాగా మిమ్మల్ని, మీ లైఫ్ ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే కాంపీట్ మైండ్స్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. మీకు ప్రతిరోజు కూడా ఫ్రీ జాబ్ అలర్ట్స్ తీసుకొస్తుంది కాంపీట్ మైండ్స్ అకాడమీ. ప్రతిరోజు అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. ఇంకా మీరు ఎప్పుడూ కూడా అరే నీకు దాని గురించి నాకు తెలిసిందా, అరే మర్చిపోయారా, నువ్వు చెప్పుంటే బాగుండేది, ఇలాంటి సన్నివేశాలకి మీ జీవితంలో మీరు ఎక్స్పీరియన్స్ చేయరు. మార్క్ మై వర్డ్స్. ఎందుకనంటే అది ఏ జాబ్ అయినా అవనివ్వండి, మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ డైలీ బేసిస్ మీద కాంపీట్ మైండ్స్ మీ ముందుకు తీసుకొస్తుంది. అండ్ దట్టు మళ్ళీ మీరు అనొచ్చు, చాలా ఎగ్జామ్లు ఉంటాయి కదా మాస్టారు, మరి వాటన్నిటికీ సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే మరి టైం ఎక్కువ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను కదా, మరి అంత టైం నా దగ్గర ఉండదు, నేను ఎలా చూస్తాను మాస్టర్ అని. వెల్, మీ గురించి ఎంత ఆలోచించడం వల్ల ఆ టైం గురించి కొంచెం ఆలోచించలేమా? అందుకని మీకు ఈ అప్డేట్స్ అన్ని కూడా 5 నిమిషాలు, ఎస్ 1 2 3 4 5, కేవలం 5 నిమిషాల్లోనే మీకు పూర్తి సమాచారం ఇచ్చేస్తుంది కాంపీట్ మైండ్స్. అండ్ ఇప్పుడు అనొచ్చు, కొంతమంది ఎవరో నాన్న చెప్పారు, ఎవరో పెదనాన్న చెప్పారు, అత్తయ్య నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే కానీ వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయదంట అని, లేదు రే నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని మా కులం పేరు నిలబెట్టాలరా, మా మతం పేరు నిలబెట్టాలరా అని ఏదో ఒక కారణం చెప్తారు. వెల్, కులము, మతము, అత్తయ్య, పిన్ని, బాబాయిల సంగతి పక్కన పెట్టండి. మీకు మీరుగా ఒక్కసారి ఆలోచించండి, అసలు గవర్నమెంట్ జాబ్ అనేది ఎందుకు అంత ప్రెస్టీజియస్? ఎందుకు అందరూ ఇన్ని తక్కువ వేకెన్సీలు ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, బికాస్ చాలా మంది యాక్సిడెంట్లు అయినా సరే, రాయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే లేచి వచ్చి ఎగ్జామ్ రాసి వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబం యొక్క మొత్తం జాతక చక్రాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళంత రిస్క్ తీసుకుని మరి గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ నథింగ్ ఎల్స్ గివ్స్. లైఫ్ లో కిక్ ఉండాలి అంటారు కదా, ఈ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే కిక్ ఇంకా ఏది ఇవ్వదు. ఒక గవర్నమెంట్ జాబ్ మీకు అన్నిటికంటే ముఖ్యమైన ఒక జాబ్ సెక్యూరిటీని ఇస్తుంది, మీకు ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. అమ్మయ్య, ఇంకా నాకు ఢోకా లేదు, నన్ను ఎవరు ఉద్యోగంలోంచి పీయకరు, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ మీ.
ప్రైవేట్ సెక్టర్లో మేబీ మీకు జీతం ఎక్కువగా రావచ్చు, మీ ఇంటికి కంపెనీ దగ్గరగా ఉండొచ్చు, మేబీ మీకు శనివారం ఆదివారం సెలవులు వస్తూ ఉండుండొచ్చు. బట్ ప్రతిరోజు కూడా ఒక నరక యాత్ర. ప్రతిరోజు కూడా అమ్మా అయిందా, వాట్స్ ద అప్డేట్ అని మీ వెనకాల ఎవరో ఒకళ్ళు పడుతూనే ఉంటారు. లేదు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పని చేయాల్సి వస్తుంది. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ లో అయితే అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతాయి. అండ్ దెర్ విల్ బి నో వన్ హూ విల్ బి రన్నింగ్ ఆఫ్టర్ యూ. సో మీకు ఎప్పుడు కూడా జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ ఆబ్వియస్ గా అది గవర్నమెంట్ బాస్. గవర్నమెంట్ కి మనందరం కష్టపడి ఒక బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి బిర్యానీ పొట్లం దాకా ఏది తిన్నా, ఒక బీర్ బాటిల్ దగ్గర నుంచి ఇంకా మంచినీళ్ళ బాటిల్ దాకా ఏది కొన్నా ప్రతి దాని మీద ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. అన్ని ట్యాక్సులతో వాళ్ళు ఇన్ని రోడ్లు, అన్ని రైల్వే స్టేషన్లు, ఇన్ని ఎయిర్పోర్ట్లు ఇన్ని కట్టగలిగిన వాళ్ళు మనకి ఒక నెలకి జీతం ఇవ్వలేరా? హ్యాపీగా ఇస్తారు. గవర్నమెంట్ జాబ్లో వచ్చే జీతాలు తక్కువేమీ కాదు. గట్టిగా మాట్లాడితే మీకు అసలు నెల ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది, అరే నెల అయిపోయింది ఇప్పుడు బిల్లులు కట్టాలి, ఇలాంటి భయాలు ఏమీ ఉండవు. టైంకి మీ శాలరీ పడిపోతుంది. ఆ శాలరీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పడిపోతుంది. టెన్షన్ ఫ్రీ జాబ్. గవర్నమెంట్ జాబ్ టైం టు టైం. పొద్దున వెళ్ళామా, మన పని మనం చేసుకున్నామా, సాయంత్రం తిరిగి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మీరు టీవీ సీరియల్ చూస్తారో, గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కే వెళ్తారో, అది మీ ఇష్టం. ఇట్స్ ఆల్ యువర్ పర్సన్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద జాబ్ దేర్ ఇస్ నథింగ్ దట్ బాదర్స్ యూ. అడిషనల్ బెనిఫిట్స్ ఆబ్వియస్ గా డియర్నెస్ అలవెన్స్ అని లేదు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అని లేదు ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అని లేదు మెడికల్ ఇన్సూరెన్స్ అని వాట్ నాట్, యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. మేబీ ఇంకా ప్రైవేట్ వాళ్ళు అసలు దీని గురించి ఆలోచించారో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని ఆలోచిస్తుంది కదా. మరి మీరు అదే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం మీ గురించి ఆలోచించదో చెప్పండి. అందుకని అడిషనల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇస్తుంది. అలానే ఆబ్వియస్ గా కష్టపడుతూ పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏది అడ్డం కాదు అని అంటారు. అలానే కష్టపడి పనిచేస్తే గవర్నమెంట్ జాబ్ లో కూడా మీరు హ్యాపీగా కెరీర్ గ్రోత్ సాధించుకోవచ్చు. అలానే కొంతమందికి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఇంకా ఏదో సాధించాల్సింది ఉంది అని ఒక ఐడియా ఉంటుంది, ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. బ్యాచిలర్స్ చేస్తే ఇక్కడ కాదు, నెక్స్ట్ మాస్టర్స్ చేస్తా, మాస్టర్స్ చేసిన తర్వాత ఇక్కడ కాదు, నేను పిహెచ్డి చేస్తా, పిహెచ్డి చేసిన ఇది కాదు ఇంకోటి ఏదో చెయ్యాలి అని చెప్పి చాలా మందికి ఒక ఉత్సుకత ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలని, పిల్లలు ఉన్నారు అని, నాకు డబ్బులు కావాలి అని చెప్పి చాలా మంది వాటిని ఆపేస్తారు. కానీ గవర్నమెంట్ అలా కాదు. మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు హార్డ్ వర్క్ చేయగలరని నమ్మకం మీకుంటే గవర్నమెంట్ మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుంది. మీరు ఇంకా ఉన్నత విద్యలో చదివి దేశానికి, సమాజానికి, అలానే మీకు యాజ్ అన్ ఇండివిజువల్ కూడా బెనిఫిట్ అయ్యేలాగా గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్గా మీరు ఉంటున్న సమాజంలో మనందరం ఒక కమ్యూనిటీగా ఉంటూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, మానవ సేవయే మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అన్నారు. అది ఏ ఉద్యోగంలో దక్కదు, కానీ గవర్నమెంట్ ఉద్యోగంలో దక్కదు. బికాస్ వాట్ ఎవర్ దట్ యు డూ, మీరు ఒక చిన్న సంతకం పెట్టండి, మీరు ఒక చిన్న ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి, లేదు మీరు ప్రజలతో మాట్లాడండి, మీరు ఏ విధంగా ఏమి చేసినా అది తిరిగి సమాజం వైపుకి అడుగులు వేస్తుంది తప్పితే ఇంకెక్కడికి వెళ్ళదు. సో యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద హ్యుమానిటీ వరల్డ్. మానవత్వానికి మీరు ఏదైనా పెద్ద సేవ చేయగలరా అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేయడమే. అలానే ఆబ్వియస్ గా ఇది అడగకుండా వస్తుంది, బట్ అన్నిటికంటే విలువైనది ద రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. గవర్నమెంట్ జాబ్ వస్తే గానీ అత్తయ్య మీకు పిల్లనివ్వనుంది అని అంటే దాని యొక్క విలువ ఎంత ఉంటుందో ఊహించుకోండి. అది ఖచ్చితంగా 100 కోట్ల కట్నం కన్నా ఎక్కువ, వితౌట్ ఎ డౌట్. అండ్ మీరు అనొచ్చు ఇదంతా బాగానే ఉంది మాస్టర్, ఇందాకంచి మీరు ఇంట్రెస్టింగ్ గా ఏదో చెప్పబోతున్నాను వచ్చాము, మీరు చాలా ఇంట్రెస్టింగ్ బిగినింగ్ ఇచ్చారు, తర్వాత గవర్నమెంట్ జాబ్ గురించి ఇచ్చి మమ్మల్ని మోటివేట్ చేశారు, ఇదంతా బాగా ఉంది, ఇప్పుడు అర్జెంట్ గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. మరి మీరు ఇందాక ఏవో అప్డేట్స్ ఇస్తాము, అలర్ట్స్ ఇస్తాము అని అన్నారు కదా, ఏ అలర్ట్స్ ఇస్తారు చెప్పండి మాస్టర్, వెయిట్ చేస్తాను. మీరు అనొచ్చు, ఐఎమ్ కమింగ్ దేర్. ఇండియాలో ప్రతిరోజు వచ్చే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా యూ నేమ్ ఇట్, కాంపీట్ మైండ్స్ ప్రొవైడ్స్ యూ దట్. ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్, రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంక్, అండ్ ఇవి ది మేజర్ వన్స్. ఎప్పుడైనా సరే ఈవెన్ మన ప్రజాస్వామ్యంలో కూడా అందరూ కూడా మెజారిటీలు కాదు, అందరూ కూడా ఆధిక్యతలో లేరు, కొంతమంది మైనారిటీలు కూడా ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద వెరీ సేమ్ వే. ఇవి మేజర్ గా జరిగే ఎగ్జామ్స్, ఎక్కువ సంఖ్యలో వేకెన్సీలు వచ్చే ఎగ్జామ్స్. బట్ అలానే మైనర్ది ఏదైనా సరే అది తెలంగాణకి సంబంధించి అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయి ఉండొచ్చు, భారతదేశానికి సంబంధించి అయి ఉండొచ్చు, ఆ అన్ని నోటిఫికేషన్స్ కి సంబంధించి మా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో కాంపీట్ మైండ్స్ కి సంబంధించి అందులో మీరు డైలీ తెలుసుకోవచ్చు. విత్ ఇన్ 5 minutes యూ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్. ఒకనొక కాలంలో మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్నలు 9 అయిందంటే చాలు ఈటీవీలో న్యూస్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండేవాడు.
అలా ఇప్పటి నుంచి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఆ 5 minutes వీడియో వస్తుందా, కొత్తగా నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందని సార్ ఏమన్నా చెప్తారా అని మీరు ఖచ్చితంగా వెయిట్ చేసే రోజు చాలా తొందరలోనే ఉంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మేజర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ జనరల్ గా ఏమేమి వస్తాయి అని అంటే ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్, డిఫెన్స్, యూపీఎస్సి, తెలంగాణ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్స్ టెస్ట్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా లిస్ట్ ఆకుండా వెళ్ళిపోతుంది. ఇవి కొన్ని మళ్ళీ పంచాయత్ సెక్రటరీ అని, లేదు ఇంకోటి ఏదో అని, సో అండ్ సో అని, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని, లేదు డ్రైవింగ్ లైసెన్స్, లేదు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అని, ఇలా మళ్ళీ ఇవి కాకుండా ఏదో ఒక సెపరేట్ గా కూడా డిపార్ట్మెంటల్ సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా యూ నేమ్ ఇట్, కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ విల్ ప్రొవైడ్ యూ దట్ ఫర్ షూర్. అండ్ ఎస్ఎస్సిలో కూడా మళ్ళీ ఇక్కడ మనం డీటెయిలింగ్ లోకి వెళ్తున్నాం. చాలా మంది అనొచ్చు ఆ ఎగ్జామ్లు ఉన్నాయి, ఏదో ఒక ఎగ్జామ్ ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది, సో మీరు చెప్పేస్తారు కానీ. నో 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 నో. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, వెజ్ బిర్యానీయా, ఫిష్ బిర్యానీయా, ప్రాన్స్ బిర్యానీయా, ఇన్ని బిర్యానీలు ఉన్నాయి. అందరికీ ప్రాన్స్ బిర్యానీ నచ్చదు, అందరికీ మటన్ బిర్యానీ నచ్చదు. అలానే ఎస్ఎస్సిలో కూడా వేరే వేరే పోస్టులు ఉన్నాయి, అందరూ కూడా ఒకటే పోస్టును టార్గెట్ చేయరు. అట్లా ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్, సిపియు, జీడి, జేఈ ఇట్లా ఎస్ఎస్సికి సంబంధించి ఏ పోస్టుకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా, రైల్వేస్ కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, అలానే ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ ఇలా ఏ పోస్టుకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా, బ్యాంకులకి సంబంధించి ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ పిఓ, ఎస్ఓ, ఆర్ఆర్బి క్లర్క్స్, ఆర్ఆర్బి పిఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, ఎస్ఓ, అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్, ఓ మై గాడ్ ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా నేను చెప్తే మీరు అంటారు ఏంటి ఇన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయా, మాకు ఎవరికి ఎవరు చెప్పలేదే. అదే కదా నేను చెప్పేది. ఇప్పటి నుంచి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కాంపీట్ మైండ్స్ మీకు ప్రతిరోజు ఇవన్నీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, టీమంత చిట్టుకుమనేదైనా, ఏనుగు అంత ఎత్తున్నదైనా, ఏదైనా సరే చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి నోటిఫికేషన్ కి సంబంధించి ఏజ్ ఎలిజిబిలిటీ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాకా మినిమం సాలరీ నుంచి అన్ని అంశాలు కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కాంపీట్ మైండ్స్. మరి మీరు అనొచ్చు ఇక్కడ వరకు బాగానే ఉంది మాస్టర్, సినిమా సూపర్ హిట్ అనే నమ్మకం మాకు వచ్చేసింది, ఖచ్చితంగా ఈ జాబ్ అలర్ట్స్ అయితే మాకు ఒక క్లారిటీ తీసుకొస్తున్న నమ్మకం మాకు వచ్చేసింది అని మీరు అనొచ్చు, నేను నమ్ముతున్నాను కూడా. కానీ ఇంతకీ ఆ అప్డేట్స్ డైలీ వైజ్ ఏవైతే ఇస్తున్నారో దాంట్లో మీరు ఏమేమి చెప్తారు మాకు, ఆ డౌట్ మీకు ఉంటుంది కదా. వెల్ చూడండి, డైలీ అప్డేట్స్ లో భాగంగా ప్రెసెంట్ నోటిఫికేషన్స్ అంటే ఆ పర్టికులర్ డే రోజు మీకు వీడియోలో చెప్పే టైంకి ఏ ఏ నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి, వేటికి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు, లేదు ఫొటోస్ కానీ సిగ్నేచర్స్ కానీ అప్డేట్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా చెప్తారు. అలానే రాబోయే నోటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు ఉన్న నోటిఫికేషన్ లో మన ఎలిజిబుల్ కానీ కొన్ని ఉండొచ్చు, కానీ రేపో మాపో రాబోయే వారం రోజుల్లోనో ఒక నోటిఫికేషన్ మనం ప్రిపేర్ అవుతున్నది అయితే అసలు మనం దాని గురించి తెలియకపోతే అనుకుంటాం కదా, అర్రే ఎంత తప్పు చేశాను రా, ఎవరో ఒకరు చెప్పుంటే బాగుండేది రా, నా జీవితం మారిపోయిందని అనుకుంటాం కదా. అందుకని అప్కమింగ్ నోటిఫికేషన్స్, అలానే ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఒక 30 పేజీలు 40 పేజీలు ఇట్లా నోటిఫికేషన్ ఉంటే ఎవరైనా చదువుతారా? ఒక 4 పేజీల పీడిఎఫ్ చదువురా బాబు, ఒక 2-3 క్వశ్చన్లు వస్తాయి, నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేస్తావంటే మాస్టర్ నేను తర్వాత చదువుతానని వదిలేస్తారు. మరి 30-40 పేజీల నోటిఫికేషన్ ఎవరు చదువుతారమ్మా చెప్పండి? కొంతమంది చదువుతారు, వాళ్ళు ముందుకు ఎలాగ వెళ్ళిపోతారు. మరి మీ పరిస్థితి ఏంటి? అందుకే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తూ మీకు ఏ విషయాలైతే ఖచ్చితంగా తెలియేలా 30-40 పేజీల్లో ఆ విషయాలను మీకు చెప్తూ మిమ్మల్ని అప్డేట్ చేస్తుంది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కాంపీట్ మైండ్స్. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏమొస్తుంది అది చెప్తుంది, నోటిఫికేషన్ ఏమేమి వివరాలు ఉన్నాయి అది కూడా మీకు తెలియజేస్తుంది. కానీ కొంతమంది ఫర్ వేరియస్ రీజన్స్, మాస్టారు ఎలా అప్లై చేయాలి మాస్టారు నాకు తెలియట్లేదు, కొంతమంది ఏమో ఫోటో ముందు అప్లోడ్ చేయాలంటారు, కొంతమంది ఏమో డబ్బులు ముందు కట్టేయాలంటారు, కొంతమంది ఏమో ముందు రిజిస్టర్ అవ్వాలి అని అంటారు, కొంతమంది ఏమో యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటారు. దేవుడా తలుచుకుంటేనే నాకు అసలు అప్లై చేయడం కన్నా కామ్గా కూర్చోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది అని. వెల్ ఇప్పటి నుంచి మీకు అసలు ఆ అంశానికి సంబంధించి భయమే ఉండదు. వై? బికాస్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కాంపీట్ మైండ్స్ మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే దానికి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఎలాగో మీకు చెప్తుంది, కానీ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలని కూడా మీకు డైలీ బేసిస్ మీద చెప్తుంది. అలానే
ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎప్పుడైనా ఏమన్నా అనుకోని కారణాల వల్ల ఏమన్నా మార్పులు చేస్తే ఇవన్నీ మేబీ మీరు అక్కడి నుంచి తెలుసుకుంటారేమో. ఇది తెలియడం అంత ఈజీ కాదు. బికాస్ వర్షం పడిందనో, లేదు అనుకోకుండా అక్కడ పరిస్థితులు బాగా లేవనో, లేదు బంద్ నిర్వహిస్తున్నారనో, ఉన్నట్టుండి ఎగ్జామ్ డేట్ ఒక వారం రోజులు వెనక్కి పోస్ట్పోన్ చేసేస్తారు. ఉన్నట్టుండి కొన్నిసార్లు ఎగ్జామ్ డేట్ ఒక 2-3 డేస్ ముందుకు వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ అది ఇన్ఫార్మ్ చేస్తారు, బట్ తెలియకపోతే మీరు ఇబ్బందులు పడతారు. అందుకని అలా ఏమన్నా ఇంపార్టెంట్ నోటీసులు వచ్చినా, అప్డేట్లు వచ్చినా అవన్నీ కూడా మీకు చెప్తుంది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కాంపీట్ మైండ్స్. అండ్ మళ్ళీ చెప్తూనే ఉన్నాను, బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాదు. బికాస్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఏమని, రేపు అన్న రోజు నుంచి గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా, అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అప్డేట్ ఏదైనా సరే నేను వెళ్లాల్సింది ఒకే ఒక్క యూట్యూబ్ ఛానల్కి, అది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి. యూట్యూబ్ ఛానల్ ఏదన్నా ఉందా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో, ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కానీ అని అంటే అది ఓన్లీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మటుకే అన్నది మీ బ్రెయిన్ లో ఉంటుంది. మీరే ఖచ్చితంగా చెప్తారు, మార్క్ మై వర్డ్స్. అలానే మీరు మమ్మల్ని టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్లో ఏవైతే మీకు అప్డేట్స్ ఇస్తున్నారో అవి మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే యాప్ కి సంబంధించి అవ్వచ్చు, కోర్సెస్ కి సంబంధించి అవ్వచ్చు, ఎగ్జామ్స్ కి సంబంధించి అవ్వచ్చు, ఇలా అన్నిటికీ సంబంధించిన ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ శివారెడ్డి లాజిక్స్ లో కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినట్టయితే వెంటనే జాయిన్ అవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. అలానే చాలా మంది మేబీ టెలిగ్రామ్ యూజ్ చేయకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. వాట్సాప్ అయితే అందరూ యూజ్ చేస్తారుగా. సో అందుకని మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీరు ఏదైనా కోర్సుని పర్చేస్ చేయాలి అన్నా, కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్నా, అసలు ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదు నాకు ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, మీకు డౌట్ ఏదైనా సరే, క్లారిఫికేషన్ కావాలి, క్లారిటీ కావాలి, మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలి అని అంటే ఇప్పుడే ఈ నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడైనా అవసరం పడుతుంది. అండ్ నోయింగ్ దట్ మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తే మీకు అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ మీ అవసరాన్ని ఫుల్ఫిల్ చేసేది ఈ నంబర్. Mark my words, save this number. It will be helpful for you in all the exams that are coming in the future. Compete Minds. నేను బిగినింగ్ లోనే చెప్పాను, శివారెడ్డి లాజిక్స్ ఇప్పుడు అయింది కాంపీట్ మైండ్స్ అని. పేరు మట్టుకే మారింది, మిగతా జర్నీ సేమ్ టు సేమ్. అదే ప్రిపరేషన్, గట్టిగా మాట్లాడితే ఇంకా మెరుగైన రీతిలో ప్రిపరేషన్ అందిస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి, మీకు అంశాలు అర్థం అవడానికి ఎంత కొత్తదనం తీసుకురావాలంటే అంత కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ద ఎండ్ గోల్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్ దక్కించుకోవాలని గోల్ పెట్టుకున్నారో అది మీరు రీచ్ అయ్యేలా చేయడమే మా ప్రయత్నం. దట్ విల్ బి ద ఓన్లీ థింగ్ దట్ విల్ బి డూయింగ్. మీరు మీ గవర్నమెంట్ జాబ్ని రీచ్ అవ్వడమే మా ప్రయత్నం, కాంపీట్ మైండ్స్ ప్రయత్నం, శివారెడ్డి లాజిక్స్ టీమ్ ప్రయత్నం. అది మటుకు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. కాంపీట్ మైండ్స్ సింబల్ ని గుర్తుపెట్టుకోండి. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇప్పుడే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అలానే మాకు వెబ్సైట్ కూడా ఉంది, www.competeminds.in. మీరు ఒకవేళ కాంపీట్ మైండ్స్ కి సంబంధించి కానీ, శివారెడ్డి లాజిక్స్ కి సంబంధించి కానీ అన్న డీటెయిల్స్ కావాలనుకుంటే మా వెబ్సైట్స్ కి వెళ్ళి కూడా అప్డేట్స్ అన్ని చూడొచ్చు. మాకు ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఒకవేళ మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలి అని అన్నా, ఏదైనా క్లారిటీ కావాలన్నా, మీరు ఒకవేళ ఫోన్ చెయ్యలేని పరిస్థితిలో ఉంటే మీరు హ్యాపీగా మాకు ఈమెయిల్ కూడా పంపించవచ్చు, team@competeminds.com కి. అండ్ హియర్ ఈస్ అవర్ ఆఫీస్ బిల్డింగ్. మీ అందరి యొక్క జీవితాలను మార్చే ఇదిలో మాకు ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది లేని ప్రాంతం ఉండాలి అని మేము ఒక కొత్త ఆఫీస్ తీసుకుని ఇంకా మరింతగా కష్టపడుతూ ఎప్పటికప్పుడు కొత్తగా ఎఫర్ట్స్ పెడుతూ, ఇన్నోవేషన్ ఈజ్ ద న్యూ థింగ్ అండ్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అంటూ ఉంటారు. అట్లా ఎగ్జామ్ ఏదైనా సరే కొత్తగా ఏదైనా చెప్తేనే మీకు అర్థమవుతుంది, కొత్తగా చేస్తుంటేనే మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా కాంపీట్ మైండ్స్ భావిస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటికి కాల్ చేయొచ్చు. 08062276136 ఇది టోల్ ఫ్రీ నెంబర్, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అలానే మా మొబైల్ నెంబర్ వచ్చి 9010701353. సో చూసారు కదా మిత్రులారా, ద బిగ్ అనౌన్స్మెంట్, ద భారీ అనౌన్స్మెంట్. బాహుబలి ఎంత భారీ సినిమానో నాకు తెలియదు, మీకు తెలిసిన సంగతి నాకు తెలుసు. ఎందుకంటే రేపో మాపో బాహుబలిని మించిన సినిమా రావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ శివారెడ్డి లాజిక్స్ ని బీట్ చేసే ఛానల్ భవిష్యత్తులో వస్తుందా అంటే ఐ డోంట్ నో, బికాస్ ద డే విల్ నెవర్ కమ్.
నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను అని అంటే బికాస్ వీ డూ నో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మమ్మల్ని నమ్మండి, మీ గవర్నమెంట్ జాబ్ ఏదైతే సాధించాలని లక్ష్యం ఉందో దాన్ని ఖచ్చితంగా చేరుకోండి. విషింగ్ ఎవరీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.